1994లో ఏ నినాదం అయితే మేమెంతో మాకంతా మాన్యశ్రీ ఘనశ్రీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీ రూపంలో ఇచ్చాడో అది మన కార్యరూపం దాల్చబోతుంది తెలంగాణలో. ఈ తెలంగాణలో 42% వాటా సాధన సమితి ఏదైతే ఉందో మేమెంతో మాకంత వాటా రావాలని చెప్పేసి ఏ నినాదాన్ని అయితే ఎత్తుకొని ఇలా ఒక తెలంగాణ ప్రజా ఉద్యమం లాగా ఇదే ప్రాంతంలో అనేక వందల మీటింగ్లలో అటెండ్ అయ్యాను నేను తెలంగాణ ఉద్యమం కోసం. ఇదే ప్రాంతంలో ఇవాళ 42% వాటా ఉద్యమం మొదలైంది. దీన్ని ఎవరు ఆపలేరు. 42% వాటా ఇచ్చి తీయాల్సిందే. ఇవ్వకపోతే బీజేపీ మెడలు వంచైనా సరే కేంద్రంలో 9th షెడ్యూల్ చేసి ఈ 42% వాటా సాధించే వరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నారు. బీజేపీ మెడలు వంచైనా సరే మా కాంశీరామ్ ఎట్లయితే ఇవాళ మండల్ కమిషన్ అమలు కరో నైతో కుర్సీ ఖాళీ కరో అనే నినాదంతో ఈ మండల్ కమిషన్ అమలు చేపించారు. అట్లనే రేపు ఆర్పై చెప్తున్నాను, మా ప్రకాష్ అంబేద్కర్ గారు మా భీమరావ్ అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. మీకు అండగా ఉంటామని చెప్పి ఆర్పై రాష్ట్ర అధ్యక్షుడు భావిస్తున్నాను.